హరే కృష్ణ. గత వారం మనం పరమ పూజ్య రాధానాథ స్వామి మహారాజు యొక్క జీవిత చరిత్ర ఆ, మొదలు పెట్టాం. మహారాజు గారి 75వ వ్యాస పూజ ఈ సంవత్సరం. ఆ కారణం చేత మహారాజు గారి గురించి ఆ, చర్చిస్తున్నాం. గత వారం చర్చించింది త్వరగా చూసి వెళ్దాం మనం. 1971లో ఆయన పశుపతినాథ్ ఆలయంలోకి వెళ్ళబోతూ ఉంటారు. కానీ వాళ్ళు ఫారినర్స్కి అలౌడ్ లేదని చెప్పి రానివ్వరు అన్నమాట. వెంటనే ఆయన మళ్ళీ బాగ్మతి నదిలో స్నానం చేసి బయటకు వచ్చి యజ్ఞకుండంలో ఉన్న బూడిదని తీసుకొని ఆయన ఒంటి మీద అలుముకొని మళ్ళీ వెళ్తారు. మళ్ళీ వెళ్తే ఆ పోలీసు ప్రశ్నిస్తాడనమాట. ఈయనుండి నేను మౌని బాబానే అని చేతులతో సైగ చేసి చెబుతారు. అయినా సరే ఆయన తీసుకెళ్తాడు. దేవుడి ముందుకు తీసుకెళ్ళి పూజారిని పిలిస్తే పూజారి కళ్ళు మూసుకొని కాసేపటి కళ్ళు తెరిచి ఈ పట్టు వస్త్రాలు ఇవన్నీ తీసుకొచ్చి ఆయనకు తలపాగా చుట్టి ఆయనకి పూలదండలేసి అలాగే కుంకుమ పువ్వుతో ఉన్న నీరు ఇచ్చి తాగమని ఆయన ఆశీర్వాదం అడిగి ఆయనంతా ఆశ్చర్యపోతారనమాట. ఏంది జరుగుతుంది ఇక్కడ అని. తర్వాత ఆయన గతంలోకి వెళ్తే ఆ గతంలో 7 సంవత్సరాల వయసులో వాళ్ళ ఫ్రెండ్ డానీ తోటి వాళ్ళ ఇంట్లో ఉన్న బేస్మెంట్లోకి వెళ్తే అక్కడ తుపాకులు ఇవన్నీ ఉంటాయి. హిట్లర్ ఫోటో ఉంటుంది. వాళ్ళు చెబుతారనమాట, మీరు యూదులు కాబట్టి మిమ్మల్ని మా అమ్మా నాన్న ద్వేషిస్తారు అని చెబుతారనమాట. ఆ విధంగా ఆ, ఆయన అంతేకాదు దేవుడు కూడా ద్వేషిస్తాడు మిమ్మల్ని అని చెబుతారనమాట. అప్పుడు వాళ్ళు వెళ్ళి అడుగుతారు, ఆయన వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుతారు, దేవుడు నన్ను ద్వేషిస్తాడు అంటే లేదు, నిన్ను ప్రేమిస్తాడని చెబుతుంది. ఆ విధంగా ఆయన ప్రార్థన చేస్తారు. తర్వాత వాళ్ళ అమ్మా నాన్నల పేర్లు జెరాల్డ్ స్లేవిన్, ఐడెల్ స్లేవిన్. ఆ ఈయనకి కొన్ని వింత అలవాట్లు ఉండేవి. కింద కూర్చొని తింటాను అనేవాళ్ళు అనమాట. అట్లా కాదంటే సరే అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచొని తింటానని చెప్పేవాళ్ళు. అలాగే కొత్త బట్టలు ఇస్తే అవన్నీ ఉతికి పాతవి అయిపోయినాక వేసుకునేవాడు. కొత్త షూస్ ఇస్తే వాటిని రాయితోటి గీసి పాతగా అనిపించినాక వేసుకునేవాళ్ళు. కొత్త కారు వస్తే ఆ సీట్లో వెనకాల వంగి కూర్చునేవాళ్ళు అన్నమాట. వేరే వాళ్ళకి లేనిది ఈయన దగ్గర ఉంటే ఈయనకి ఇబ్బందిగా ఉండేదన్నమాట. వాళ్ళకి లేదు కదా పాపం, నా దగ్గర ఉంది అని ఆయనకి ఇబ్బందిగా ఉండేదన్నమాట. అందుకే చిన్నప్పటి నుండి 2 విషయాలు బాధ పెట్టేవి ఈయనకి. ఒకటి, అమెరికా వియత్నాం తోటి ఎందుకు యుద్ధం చేస్తుంది, ప్రశాంతంగా ఉండొచ్చు కదా. రెండవది, ఈ ఆఫ్రికన్ అమెరికన్లు అంటే నల్ల జాతీయులు ఉంటారు కదా, వాళ్ళని బానిసల్లాగా ఎందుకు చూస్తున్నారు, వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా, వాళ్ళనే వేరుగా ఎందుకు వాళ్ళకి బానిసత్వంలో ఉంచారు. ఇవి రెండు అర్థమయ్యేవి కాదనమాట. వాళ్ళ తాత విలియం బిల్స్ లెవిన్, ఆయన మాత్రం బాగా భోజనం చేసే ముందు రోజు ప్రార్థన చేసుకునేవారు. అలాగే ఈయన ప్రార్థనలు నేర్చుకోమని ఒక రబ్బీ దగ్గరకు పంపిస్తే ఆయన ప్రార్థనలు నేర్పుతారు. తర్వాత ఈయన అర్థం అడుగుతారు అనమాట. ఆయన ఆశ్చర్యపోతాడు. అందరూ వచ్చి బట్టి కొట్టి వెళ్తారు, నువ్వు ఒక్కడవే మొట్టమొదటిసారి దీని అర్థం అడుగుతున్నావు అని. తర్వాత పాటలు, ఈ బ్లూస్ అని ఈ నల్ల జాతీయులు వాళ్ళు పొలాల్లో పనిచేస్తూ రాసుకొని పాడుకునే పాటలు అన్నమాట. అవి ఈయనకు నచ్చేవి అవి. తర్వాత డీర్ ఫీల్డ్ పాఠశాలలో చేరతారు, డీర్ ఫీల్డ్ హై స్కూల్లో. తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ అని ఈయన నల్ల జాతీయులకి ఈ బానిసత్వం నుండి విముక్తి కలిగించాలని పోరాడారన్నమాట. ఆయన పట్ల ఈయన ఆకర్షితుడయ్యారు. తర్వాత కొన్నాళ్ళు హిప్పీలతో తిరిగి ఈ విధంగా ఉన్న సమయంలో వీళ్ళ ఫ్రెండ్ గ్యారీ లిస్, ఈయన ఇంకొక అబ్బాయి ఫ్రాంక్, వీళ్ళ ముగ్గురు కలిసి బయటికి వెళ్దాం అనుకుంటారనమాట. అదే సమయంలో మియామి డేడ్ కాలేజ్ ఫ్లోరిడాలో చదువుతారు. ఆ సమయంలో ఎవరో ప్రపంచంలోని గొప్ప మతాలు అనే పుస్తకం ఇస్తారు. ఆ పుస్తకం నుండి ఓం అనే మంత్రాన్ని జపం చేయడం మొదలు పెడతారు. తర్వాత ఈయన జేమ్స్ హార్మోన్ అని ఈయన హార్మోనికా ఒకటి ఇస్తారు ఈయనకి. ఈ హార్మోనికా చాలా రోజులు ఉంటుంది ఈయనతో పాటు. చివరికి గంగా నదిలో ఏదో ఒకటి మనలో ఉన్న ఆసక్తి కలిగిన దాన్ని ఒకటి వదిలేయాలంటే ఈ హార్మోనికాని గంగా నదిలో వదిలేస్తారన్నమాట. ఆ విధంగా ఆయన
ఉంటున్న సమయంలో వీళ్ళందరూ ఇకన మనం ఒక పిక్నిక్ వెళ్దాం అని చెప్పి అమెరికా నుండి ఐరోపాకి బయలుదేరతారనమాట. ముగ్గురు, ఫ్రాంక్, రిచర్డ్, రిచర్డ్ అంటే రథనా స్వామి, అలాగే గ్యారీ. వీళ్ళు వెళ్ళి లగ్జంబర్గ్ వెళ్తారు. పొద్దున్న లేవగానే ఫ్రాంక్ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఎవరో దొంగతనం చేస్తారు. ఇక నేను ఇక్కడ ఉన్నానని చెప్పి ఆయన తిరిగి వెళ్ళిపోతాడు అమెరికాకి. వీళ్ళిద్దరు మాత్రం డబ్బులు లేకుండానే అక్కడే ఉంటారు. మేము ఇప్పుడే రామని చెప్పి. రోజు ఒక రొట్టె కొనుక్కోవటం, దాన్ని చెరిసగం తినటం, ఆ విధంగా అక్కడ ఉంటారన్నమాట. ఉంటున్న సమయంలో ఈయనకి నల్ల జాతీయుల్ని బానిసలుగా ఉంచటం, వియత్నాం యుద్ధం ఈ 2 నచ్చవని చెప్పాం కదా! అందుకని వాళ్ళ అమ్మానాన్నల తరం నుండి బయటకొస్తాడు ఈయన. బయటకొచ్చి హిప్పీలతో కలుస్తారు. ఈ హిప్పీలు ఒక గొప్ప అందరిని సమానంగా చూస్తారని చెప్పి. కానీ ఈ హిప్పీలు గూడా ఈ డ్రగ్స్ అవి తీసుకొని చనిపోతాడనమాట వాళ్ళ ఒక పెద్ద లీడరు. అది చూసి ఈయనకి ఆహ్, దాని మీద నమ్మకం పోయిద్ది. నమ్మకం పోయి ఇంక నా చివరికి భగవంతుడికి ప్రార్థన చేస్తారు. ఎలా అని, నాకు ఒక మార్గాన్ని చూయించండి స్వామి అని చెప్పి. ఆ విధంగా వాళ్ళు ఉంటున్న సమయంలో ఇప్పుడు వీళ్ళిద్దరు అమెరికాలో, వీళ్ళు పుట్టి పెరిగింది అమెరికాలో, రిచర్డ్, గ్యారీ. కానీ ఇప్పుడుంది ఐరోపాలో. యూరోప్‌కొచ్చారు. యూరోప్‌లో ఇకన ఈళ్ళు తిరుగుదాం. ఈయన ఉద్దేశ్యం ఏందంటే, నేను దేవుడి గురించి అన్వేషించాలి. నాకు తెలీదు ఆయన గురించి పూర్తిగా నేర్చుకోవాలి. ఆ ఓం అనేది జపం చేస్తున్నారు. ఇంకా తెలుసుకోవాలి అని ఈయనకి ఆరాటం అన్నమాట. అప్పుడు ఆ గ్యారీ అడుగుతాడనమాట. ఇప్పుడు మనం ఎలాగంటే, మన ముందు ఏం చేయాలి? ఇప్పుడు మన దగ్గర డబ్బులు కూడా లేవు. మనం దేశం గాని దేశంలో ఉన్నాం. ఎలా వెళ్ళాలి? ఏందంటే, అప్పుడు ఈయన ఒక పువ్వు తీసి చూపిస్తారన్నమాట. ఈ పువ్వు చూడు, ఒక భూమిలో ఒక చిన్న విత్తనం వేశారు. ఆ విత్తనం నుండి ఈ పువ్వు వచ్చింది. ఎంత అందమైన పువ్వు. అది దానంతట అదేం ప్లాన్ చేసుకోలేదు. నేను ఇలా అందమైన పువ్వు కావాలని. భగవంతుడి మీద ఆధారపడింది. అలా పెరిగి, పెరిగి ఇంత అందమైన పువ్వులా తయారైంది. అలాగే మనం గూడా భగవంతుడి మీద ఆధారపడదాం. అంటే ఏందని అడుగుతాడు గ్యారీ. అంటే మనం ఇప్పటి నుండి లిఫ్ట్ అడుగుతూ వెళ్దాం. ఎక్కడన్నా కారొస్తుందనుకో చెయ్యెత్తుదాం. వాళ్ళు ఆపుతారు. ఆపి ఎక్కడికెళ్ళాలని అడుగుతారు. మనం అడుగుదాం. మీరెక్కడికెళ్తున్నారని. వాళ్ళు ఏదో పేరు చెబుతారు. కరెక్టు. మేము గూడా అక్కడికే వెళ్ళాలి అని జెప్పి. సో, మన కారు డ్రైవరు ఎక్కడికెళ్తున్నాడో మన గమ్యస్థానం అదే అని డిసైడ్ అవుతారనమాట. అని డిసైడ్ అయ్యి ఇకన వాళ్ళు ఆహ్, కారు ఆపటం, ఆ కార్ డ్రైవర్ ఆగుతారు. ఎక్కడికెళ్ళాలి అని. మీరెక్కడికెళ్తున్నారండి అంటే, ఆయనేదో పేరు చెబుతాడు. పర్ఫెక్ట్‌లీ మేము గూడా అక్కడికే వెళ్ళాలని అలా వెళ్తారనమాట. ఆ విధంగా ఈళ్ళు ప్యారిస్ ఎళ్తారు. ఆహ్, ఫ్రాన్స్ వెళ్తారు. ఫ్రాన్స్‌లో ఎందుకంటే, ఆ డ్రైవర్‌లో కొంతమంది పల్లెటూర్లకెళ్తారు. కొంతమంది టౌన్‌లకెళ్తారు. అలా పల్లెటూర్లు, టౌన్‌లు అన్నీ తిరుగుతారు ఫ్రాన్స్‌లో. చివరికి ప్యారిస్ సరిహద్దు దాకొస్తారనమాట. మనకి భారతదేశానికి ఢిల్లీ ఎలాగో, ఫ్రాన్స్ అనే దేశానికి ప్యారిస్ అలాగా. ఇకన వీళ్ళకి బాగా ఎక్సైట్‌మెంట్ ఉంటుందనమాట. ఓహ్! ప్యారిస్‌లోకెళ్తున్నాం. ప్యారిస్‌లో 7 ఇయుంటాయి. మనకి 7 వింతలున్నాయి గదా! అందులో ఈఫిల్ టవర్ ఒకటి. ఆ ఈఫిల్ టవర్ ఉందక్కడ. ఇంకో పెద్ద మ్యూజియం ఉంటుంది. ఇవన్నీ చూడొచ్చు అని ఒక కారు ఆపుతారనమాట. వీళ్ళనుకుంటారు ప్యారిస్‌లోకెళ్ళిద్దనుకోని. కానీ ఆయన నేను జెనీవా ఎళ్తున్నానంటాడు. అనగానే ఇక వీళ్ళకి చేసేదేముండదు. ఆల్రెడీ మనసులో ఆ వ్రతం తీసుకున్నారు. భగవంతుడి మీద ఆధారపడదాం. డ్రైవర్ ఎటెళ్తే అటెళ్దామని. సరే అని జెప్పి ఆయనతో పాటు జెనీవా ఎళ్తారు. జెనీవా ఎళ్లి అక్కడ కొన్ని రోజులుండి, తర్వాత ఫ్లోరెన్స్ ఎళ్తారు. ఇక్కడ చూడండి ఇది ఫ్లోరెన్స్ పట్టణం అన్నమాట. పైనుండి తీసిన అన్ని ఇళ్ళన్నీ చిన్న చిన్నయుంటాయి. మధ్యలో ఒక పెద్ద కట్టడం ఉంది. ఇదొక చర్చ్ అన్నమాట. ఆ చర్చ్ గూడా ఎప్పుడు 1367లో పూర్తయింది. ఈ చర్చ్ పేరు క్యాథెడ్రల్ ఆఫ్ శాంటా మెరియా డెల్ ఫియోరే. అప్పట్లోనే అంత పెద్ద చర్చ్ కట్టారు. ఇప్పుడు గూడా దాని చుట్టూ ఉన్న బిల్డింగ్‌లన్నీ చిన్న చిన్నయి. అంత పెద్ద చర్చిని కట్టి, ఈ గోపురం చూడండి ఎంత పెద్ద గోపురమో. ఆ చర్చిలోకెళ్తారన్నమాట ఈళ్ళు. వెళ్లి కూర్చొని ఈ రిచర్డ్ బాగా ప్రార్థన చేస్తాడన్నమాట. ఆహ్,
ఆధ్యాత్మిక దిశానిర్దేశం కోసం ప్రార్థిస్తుంటారనమాట. అక్కడ ఇంకా చాలా మంది ఉంటారు ఆ చర్చిలో వాళ్ళందరూ. కొంతమంది ఈ రోగాలున్నాయి, అది తీసేయండి, లేకపోతే మాకు డబ్బు గావాలి, ఇట్లా రకరకాల మాకు జ్ఞానం గావాలి, ఈ విధంగా ప్రార్థన చేస్తుంటారు. ఈయన మాత్రం నే మనసులో ఈయనకి బాధగా ఉంటుందన్నమాట. నేనేం జేయాలి? ఇలా దేవుడి కోసం వెతుకుతూ నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలా? లేకపోతే అమెరికా తిరిగెళ్ళి మియామి డేడ్ కాలేజీలో నా డిగ్రీ పూర్తి చేసుకొని ఉద్యోగం జేసుకోవాలా? అలా ఉద్యోగం చేయకపోవటం ఎందుకు చేయకోవట్లేదు నేను? నేనేమన్నా నా బాధ్యత నుండి తప్పించుకుంటున్నానా? నన్ను నేను గూడా ఇట్లా బ్రహ్మచారిగా చేరినప్పుడు చాలామంది అన్నారనమాట. "నువ్వు ఒక ఎంటెక్ సీట్‌ని వేస్ట్ చేసావు" అని. నువ్వు గనక చేరకపోయినట్లయితే ఎవరో ఒకరికి, అది కూడా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఎంటెక్ సీట్ అంటే అందరికి రాదు. గవర్నమెంట్ ఎంతో ఖర్చు పెడుతుంది మీకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం. నువ్వు ట్రైనింగ్ తీసుకొని ఉద్యోగం చేయట్లేదు. నీ వల్ల ఒక సీట్ వేస్ట్ అయిపోయింది ఇట్లా. సో, ఈయనకి ఆ కన్‌ఫ్యూజన్ అన్నమాట. నేను నా బాధ్యత నుండి తప్పించుకుంటున్నానా ఈ ఉద్యోగం చేయకుండా? లేకపోతే దేవుడి గురించి వెతుకుతూ ముందుకు వెళ్ళిపోవాలా? అని ఆలోచిస్తున్న సమయంలో ఉద్యోగం చేయాలా? లేకపోతే ఈ విధంగా దేవుడి గురించి వెతుకుతూ ముందుకెళ్ళాలా? అని చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తారనమాట. మీరెవరో నాకు నిజంగా తెలీదు. మీరంటే భగవంతులు. భగవంతుడికి ప్రార్థన. మీరెవరో నాకు తెలీదు. కానీ మీరు నా ప్రార్థనలు వింటారని మాత్రం ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీ సన్నిధి కోసం నేను ఆశపడుతున్నాను. దయచేసి నాకు సహాయం చేయండని ప్రార్థన చేస్తారనమాట. అక్కడ యేసుక్రీస్తు ఫోటో ఉంటుంది. ఆ యేసుక్రీస్తు ఫోటో చూసి ఈయన అనుకుంటారనమాట. ఈయన దయామూర్తి. ఎంతో దయతో ఉన్నాడు గాబట్టి, మిగతా వాళ్ళకి భగవంతుడి గురించి చెప్పడం కోసం ఆయన శరీరాన్నే త్యాగం చేశారు ఈయన అని యేసుక్రీస్తుని చూసి ఆ విధంగా భగవంతుడికి ప్రార్థన చేస్తారనమాట. ప్రార్థన చేయగానే వెంటనే ఆయనకి ఆహ్, హృదయంలో బైబిల్‌లో ఉన్న 2 వాక్యాలు ఆయనకి తడతాయన్నమాట. మీరు మొదట దేవుని రాజ్యాన్ని వెతకండి. పరలోకానికి దేవుడి యొక్క రాజ్యాన్ని వెతకండి. మిగతావన్నీ వాటంతట అవే మీకు చేరతాయి. అని వస్తుందన్నమాట. ఓకే. ఈయనకి ఇప్పుడు దాకా కన్‌ఫ్యూజన్, ఉద్యోగం చేయాలా? లేకపోతే ఈ విధంగా దైవాన్వేషణలో ఉండాలా? ఆ బైబిల్ నుండి ఆ వాక్యం ఆయన హృదయంలో రాంగలోనే ఆయనకి క్లారిటీ వస్తుందన్నమాట. ఉద్యోగం గాదు, నేను దైవాన్వేషణే చేయాలి అని జెప్పి. తర్వాత ఇంకొక వాక్యం వస్తుందన్నమాట. ఎవరైతే ఆహ్, సాత్వికులుంటారో, లేకపోతే నమ్రతగా ఉంటారో, అటువంటి వారిదే ఈ భగవంతుడి యొక్క రాజ్యం అని. అవి 2 చూడగానే, ఆ 2 వినగానే ఇంక ఈయనకి ఓకే. ఇప్పుడే ప్రార్థన చేశాను. వెంటనే నా హృదయంలో ఇది తట్టింది అని ఇంక అక్కడే కూర్చొని ఏడుస్తారనమాట. ఏడ్చి తర్వాత ఆయన ఒక అడవిలోకెళ్ళి ఆ రాత్రి పూట ఆయన దగ్గర హార్మోనికా ఉంటుంది గదా! దాన్ని వాయిస్తారనమాట. ఆహ్, చాలా సేపు గంటల తరబడి వాయిస్తే కళ్ళు తెరిచి చూడగానే ఒక అందమైన అమ్మాయి ఉంటుందక్కడ. ఈయన వాయిస్తూ ఉంటారు గదా! హార్మోనికాని. అది వింటూ ఉంటారు ఆ అమ్మాయి. ఈయన కళ్ళు తెరిచి చూస్తారనమాట. ఈయనకు తెలీదు ఇంతసేపటి నుండి ఆ అమ్మాయి వింటుందని. ఆమె వచ్చి, నేను ఐరిన్ నా పేరు. ఐరిన్ లేకపోతే ఇరిన్. ఇరిన్ మనకు తెలీదు వాళ్ళ పేర్లు ఎలా ఉచ్చరించాలో. నేను ఇరిన్ అని చెప్పి ఆమె చెబుతుందనమాట. నేను ఇక్కడ స్విట్జర్లాండ్‌లో ఉన్న ఒక పల్లెటూరు నుండొచ్చాను. ఇక్కడికెందుకొచ్చానంటే దేవుడి గురించి వెతుకుతూ వచ్చాను నేను. అలా వెతుకుతూ వచ్చాను. మీ పాటలు విన్నాను. మీ పాటల నుండి నాకర్థమైందేంటంటే మీరు గూడా ఆధ్యాత్మిక అన్వేషణలో భగవంతుడి గురించి ఎతుకుతున్నారు అని అనిపిస్తుంది. నిజమేనా? నిజమే అయితే దయచేసి నేను అటువంటి భర్త కోసమే ఎతుకుతున్నాను. నేను దేవుడి గురించి ఎతుకుతున్నాను. నా భర్త గూడా అటువంటి వ్యక్తి కావాలని కోరుకుంటున్నాను. మీకు గనక ఇష్టం ఉంటే దయచేసి మీరెక్కడికి వెళ్ళినా సరే నన్ను తీసుకెళ్ళండి మీతో పాటు అనిద్దనమాట. అనగానే ఈయనకి కన్‌ఫ్యూజన్ అనమాట. ఏం జేయాలి? ఇప్పుడే చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తే ఉద్యోగం జేయాలా? దైవాన్వేషణ జేయాలంటే
దైవాన్వేషణే చెయ్యని ఆయనకి భగవంతుడి నుండి ఒక ఇండికేషన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంటారని ప్రపోజ్ చేస్తుంది. ఇంకా ఈయన ఏమి తెలుసుకోలేకపోతారనమాట. తెలుసుకోలేకపోతే మరుసటి రోజు ఒక చిన్న పిల్ల ద్వారా ఒక లెటర్ పంపిద్ది ఆ అమ్మాయి. మీరు గనక నా ప్రతిపాదన అంగీకరించకపోతే నేను మళ్ళీ మిమ్మల్ని కలవలేను. ఆహ్, మీకు గనక ఇష్టం లేకపోతే చెప్పండి. నేను అర్థం చేసుకోగలనని చెబుతుందనమాట. ఇంక ఈయన అనుకుంటారనమాట. ఈడ 2 మళ్ళీ కన్‌ఫ్యూజను. ఎందుకంటే భగవంతుడి దగ్గరికెళ్లి భక్తి చేయడానికి గృహస్థాశ్రమంలో గూడా చేయొచ్చు. లేకపోతే వైరాగ్య మార్గంలో గూడా చేయొచ్చు. 2 భగవంతుడు సృష్టించినవే. సో, ఈ 2 మార్గాల్లో తోటి జ్ఞానోదయం అనేదవుతుంది. కానీ నేను ఏది సెలెక్ట్ జేసుకోవాలి అని ఈయనకి ఆలోచిస్తారనమాట. ఇక్కడ అందమైన జీవిత భాగస్వామి ఉన్నారు. ఆమంతట ఆమె వచ్చి పెళ్లి జేసుకోమంటున్నారు. ఆమె గూడా సాధారణమైన అమ్మాయి గాదు. అందరిలాంటి అమ్మాయి గాదు. ఈ అమ్మాయి గూడా దైవాన్వేషణలో ఉంది. ఈ మార్గంలో వెళ్ళేదా? లేకపోతే ఒక్కడిగా ముందుకు నడవాలా? అని ఆలోచిస్తారనమాట. ఆలోచించి చివరికి బుద్ధ మతంలో, బౌద్ధ మతంలో ఉండే లామాలు, హిందూ మతంలో ఉన్న యోగులు, క్రైస్తవ మతంలో ఉన్న కేథలిక్ సాధువులు వీళ్ళందరిని గుర్తు చేసుకొని, వాళ్ళందరూ గూడా పెళ్లి చేసుకోలేదు గదా! వాళ్ళందరూ గూడా వాళ్ళ జీవితాన్ని భగవంతుడి కోసం అర్పించారు. నేను గూడా వాళ్ళ అడుగుజాడల్లో నడిచి నా జీవితాన్ని భగవంతుడి కోసం పూర్తిగా అర్పిస్తాను. కనీసం ఇప్పటికైనా. అంటే అట్‌లీస్ట్ ఇప్పుడైతే పెళ్లి జేసుకోను. నేను గూడా ఈ బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నాను గదా! ఇంటికెళ్ళినప్పుడల్లా ఎవరో ఒకరు బంధువులు అడుగుతూ ఉంటారనమాట. "ఎప్పుడు చేసుకుంటావు అబ్బాయి పెళ్లి" అని. నాకు తెలీదంటాను. "తెలీదేంది? సరిగ్గా సమాధానం జెప్పు" అంటారనమాట. నిజంగానే తెలీదు. ఎవరికి ముందు ముందు ఏమైద్దో ఎవరికీ తెలీదు. ఈ రిషడ్ గూడా. కనీసం ఇప్పటికైతే పెళ్లి జేసుకోను అని జెప్పి ఆయన ఆ అమ్మాయి చేసిన ప్రతిపాదనని తిరస్కరించి ముందుకు నడుస్తారనమాట. తర్వాత ఒకరోజు ఆయన ఇట్లా నడుస్తూ ఉంటారు. నడుస్తూ ఉంటే ఒక చర్చిలోకెళ్తారనమాట. ఆ చర్చిలోకెళ్తే ఆ చర్చిలో ఒక ఫాదర్ ఉంటారు. ఆయనొచ్చి మీకు సహాయం చేయగలరా అంటారు. ఆ! చేయండంటే ఆయన అడుగుతారనమాట. మీరు ఎందుకు ఈ సన్యాస మార్గంలోకొచ్చారు? అంటే ఆ చర్చిలో ఉన్న సన్యాసిని అడుగుతారనమాట. ఆయన చెబుతారనమాట. "నాకు చాలా సంపదుండేది ఒకప్పుడు. మా అమ్మానాన్నలు ఆహ్, సంపాదించిచ్చారు. అయితే దాన్ని నేను ఆహ్, పాపాల కోసం ఖర్చు పెట్టాను అదంతా. అంత తాగుడికి, దానివల్ల చాలా మంది ఫ్రెండ్స్ ఈళ్ళందరూ తయారయ్యారు. అయితే నేను ఆహ్, కొన్నాళ్ళకి మా కుటుంబం అంతా ఒక ఓడలో ప్రయాణిస్తుందనమాట. వాళ్ళమ్మ, నాన్న, తమ్ముడు, అన్న వాళ్ళందరూ. ఆ ఓడ మునిగిపోయి మొత్తం చచ్చిపోతారు అందరూ. అందరూ చనిపోయినాక నేనికనప్పుడు ఈ ఆధ్యాత్మిక శోధనని ప్రారంభించాను. అప్పుడనిపించిందనమాట ఏంది ఈ జీవితం అని. అని వెతుకుతూ ఉంటే సెయింట్ ఫ్రాన్సిస్ అని ఒక పెద్ద సాధువుంటారనమాట. క్రైస్తవ మతంలో. వాళ్ళ మార్గంలో వస్తున్న వాళ్ళతోటి పరిచయమయ్యి 50 సంవత్సరాల క్రితం నేను ఈ సన్యాసాన్ని స్వీకరించానని చెబుతాడు. అదే సమయంలో అక్కడ చర్చిలో అందరూ ఏదో కార్యక్రమం ఉండి అందరూ వస్తారనమాట. అందరూ వస్తే గోల గోలగా ఉంటుంది. గోల గోలగా ఉందని ఈయన కొంచెం ఇబ్బందిగా చూస్తాడు ఈ రిచర్డ్. ఇబ్బందిగా చూడగానే ఆయనుండి సరే, సరే రా అని జెప్పి నేను ఈ ప్రార్థన చేసుకునే ప్రదేశానికి తీసుకెళ్తాను. అక్కడికి ఎవరిని తీసుకెళ్ళను జనరల్‌గా. నేను తీసుకెళ్తానని జెప్పి ఆయన్ని తీసుకెళ్తారనమాట. అది బేస్‌మెంట్‌లో ఇది రాయి సొరంగంలా ఉండిద్ది. ఆ సొరంగంలో గుండా ఎళ్లి ఆడొక గది ఉండిద్దనమాట. ఆ గదిలో తీసుకెళ్ళి ఇది సరిపోతుందా నీకు? ఈ ఇక్కడ నిశ్శబ్దంగా ఉందా? అంటే, ఆ! నిశ్శబ్దంగా ఉందంటారు. సరే అడగండి మీకేం గావాలంటే ఈయన చెబుతారనమాట. నేను యూదు మతం నుండి వచ్చాను. యూదు మతం నుండొచ్చాను.
యూదు మతంలో తోరా అనే ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం చదివి నాకు భగవంతుడి మీద శ్రద్ధ కలిగింది. కానీ నాకు యేసుక్రీస్తు అంటే గూడా ఎంతో ఆహ్, నమ్మకం ఉంది. యేసుక్రీస్తు యొక్క జీవితం చూస్తే నా హృదయం కదిలిపోతుంది. ఎందుకంటే ఆయన మిగతా వాళ్ళకి భక్తి ఇవ్వడం కోసం ఆయన శరీరాన్ని త్యాగం చేశారు. అటువంటిది కొంతమంది ఆయన కరుణ, ఆయన ప్రేమ నన్ను ప్రభావితం చేశాయి. కానీ కొంతమంది మరి నేను యూదుడిని, యూదు మతం నుండి, జూయిష్ మతం నుండొచ్చాను. మరి నాకు యేసుక్రీస్తు అంటే ప్రేమగా ఉంది. కానీ చాలామంది క్రైస్తవులు యూదుల్ని యేసుక్రీస్తుని చంపినోళ్ళుగా భావిస్తారు. ఇంతకుముందు చిన్నప్పుడు గూడా ఈయన 7 సంవత్సరాల పిల్లప్పుడు గూడా డ్యానీ తోటెళ్లారు గదా! ఆ బేస్‌మెంట్‌లోకి. అక్కడ గూడా ఆ డ్యానీ అదే జెప్పాడు. మా అమ్మానాన్నలు నిన్ను ద్వేషిస్తారు. నువ్వు యూదు మతస్థుడివని. ఎందుకంటే యూదు మతం వాళ్ళు యేసుక్రీస్తుని చంపారు అని చెబుతారనమాట. అలా చాలామంది క్రైస్తవులు యూదుల్ని యేసు హంతకులుగా భావిస్తారు. అలాగే కొంతమంది యూదులేమో యేసుక్రీస్తు గొప్ప ప్రవక్త ఏం గాదు. ఏదో ఈళ్ళందరూ అంటుంటారు గాని అని తోసిపుచ్చుతారు. సో, ఎందుకు ఈ విధంగా ఈ యూదులు, క్రైస్తవులు ఒకరినొకరు ఆహ్, ఘర్షణ పడుతున్నారు? అందరం భగవంతుడు చేరుకోవటానికే కదా మనం పాటించేది. మరి ఒక మతం, ఇంకో మతం ఎందుకు వాళ్ళు దూషించుకొని ఒకరినొకరు ఘర్షణ పడుతున్నారంటారనమాట. అనగానే ఆయా సన్యాసి చెబుతారనమాట. దేవుడు ఒక్కడే ఉన్నది. అన్ని మతాలు గూడా చెబుతుందొకటే. ఆ దేవుడిని ప్రేమించమని చెబుతున్నాయి. కాకపోతే అహంకార కారణంగా ప్రజలు పైపైనున్న తేడాలు చూసి, నువ్వు తిలకం ఇలా ఎందుకు పెట్టుకున్నావు? నీ బట్టలు ఇలా ఎందుకున్నాయి? ఇలాంటియన్నీ చూస్తారు గానీ, లోపల ఒక మనిషి, ఒక ఆత్మ భగవంతుడి వైపు ఎలా జు దగ్గరగా వెళుతుంది అనేది చూడకుండా, వీళ్ళందరూ పైపైనయి చూసి కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ చిన్న చిన్న మనస్తత్వం, వాళ్ళ సంకుచిత మా మనస్తత్వం ఉన్నది గదా! వాళ్ళే ఇలాంటి తగాదాలు పడతారు. నిజంగా భగవంతుడి మీద భక్తి ఉన్నవాళ్ళు వేరే మతాలను దూషించరు అని చెప్పి చెబుతారనమాట. అది చెప్పగానే ఇది ఆయనకి మనసులో బాగా నాటుకుంటుందన్నమాట. ఈ రిచర్డ్‌కి. తర్వాత ఇంకో చర్చికెళ్తారు. ఆ చర్చ్‌లో ఏంది మనం జనరల్‌గా గోడలకి టైల్స్ పెట్టుకుంటాం. వీళ్ళేంది పుర్రెలు, ఎముకలు ఇవన్నీ పెట్టుకుంటారనమాట. ఈయనెళ్లి అడుగుతారు. "ఏందండి ఈ పుర్రెలు, ఎముకలు ఇవన్నీ ఇంట్లో పెట్టుకున్నారు. ఆ పక్కనే వంట చేసుకుంటుంటారు." అనగానే వాళ్ళు చెబుతారనమాట. అక్కడ గూడా ఈళ్ళందరూ ఈ క్రైస్తవ మతంలో ఉండే సన్యాసులుంటారాడ. వాళ్ళుండి చెబుతారు. ఇవన్నీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఆకర్షణలకి దూరంగా ఉండటం కోసం. చాలా సార్లు పరస్త్రీ మీద వ్యామోహం కలుగుతూ ఉంటుంది. అప్పుడు మేము ఈ పుర్రెలను చూస్తాం. ఓహ్! వాళ్ళ లోపల ఉన్నది ఈ పుర్రెలు, ఎముకలే అని చెప్పి మాలో ఆ వ్యామోహం తగ్గించడం కోసం ఈ విధంగా పెట్టుకున్నామని. ఓహ్! ఇదేదో విచిత్రంగా ఉంది అనుకుంటారీయన. తర్వాత ఇటలీ వెళ్తారు. రోమ్ వెళ్తారు. ఇటలీలో ఉన్న రోమ్ వెళ్తారు. ఇందాకటియి గూడా రోమ్‌లోనే జరిగినాయి. ఆ 2 చర్చిలు గూడా. అయితే అక్కడ ఒక బుక్ స్టోర్‌లోకెళ్తారు. ఆ బుక్ స్టోర్‌లో ఇదుంటుందనమాట. 'హౌ టు ప్లే బ్లూస్ ఆన్ ద హార్మోనిక్' అనే పుస్తకం ఉంటుంది. ఇందాక జెప్పాం గదా! బ్లూస్ అంటే ఆ నల్ల జాతీయులు పొలాల్లో పని జేస్తూ వాళ్ళ వాళ్ళనెవరు ప్రేమించరు. వాళ్ళ కష్టాలనన్నిటిని కొన్ని పాటల రూపంలో వ్యక్తపరిచి పాడుకునేవాళ్ళు. వాటిని బ్లూస్ అంటారనమాట. ఆ పాటలు ఈయనకిష్టం. ఆ పాటల్ని ఈయన దగ్గర హార్మోనికా ఉంది. ఆ హార్మోనికా ఆహ్, దాని మీద ఎలా ఆహ్, పాడాలి అని ఈ పుస్తకంలో రాశారనమాట. ఈయనకు నచ్చిన ఆహ్, గే సింగర్స్ అందరూ వాళ్ళందరూ గూడా రాసినయి ఉంటాయనమాట. అయన్నీ ఎలా పాడాలి అని రాసుంది ఆ పుస్తకంలో. ఈయనకి చాలా నచ్చిందనమాట ఆ పుస్తకం. ఇది తీసుకెళ్తే నాకు నచ్చిన పాటల్ని నా దగ్గరున్న హార్మోనికా మీద పాడొచ్చు. కాపోతే ఆ పుస్తకం కొనడానికి డబ్బులు లేవు. ఈళ్ళేంది ఈళ్ళు భిక్షగాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే డబ్బులు లేవు.
ఈ కారు లిఫ్ట్ అడగటం, వాళ్ళెక్కడికెళ్తే అక్కడికెళ్ళటం, ఆడేదో ఒకటి ఒక బ్రెడ్డో ఏదో కొనుక్కోవటం, లేకపోతే ఎవరినన్నా అడిగి తీసుకోవటం, ఆ బ్రెడ్ సగం సగం తినటం అలా జీవిస్తున్నారు. ఆ పుస్తకం కొనడానికి డబ్బులు లేవు ఈయన దగ్గర. కానీ ఆ పుస్తకం కొనకపోతే ఇకన మళ్ళీ దొరికిద్దో దొరకదో, నేను ఈ రోమ్ నుండి బయటికెళ్ళిపోతాను, వేరే ఊరికెళ్ళిపోతాను, అక్కడ ఉండిద్దో ఉండదో ఈ పుస్తకం అని ఇకన ఎంతో ఆలోచించి, ఆలోచించి చివరికి అటు ఇటు చూసి ఆయన చొక్కాలో పెట్టుకొని దొంగతనం చేసి బయటికెళ్ళిపోతారన్నమాట. బుక్ స్టోర్‌లోనండి. దాని తర్వాత అది తీసుకెళ్ళి చూయిస్తాడు. గ్యారీకి చూయిస్తారు. ఆ గ్యారీ ఉండి, "ఆ! మంచిదే" అని చెబుతారు. "పాడు, ఇందులో చాలా పాటలున్నాయి. నువ్వు హార్మోనికా మీద పాడంటారు." అలా కొన్ని రోజులకి రోమ్‌లో ఇది సెయింట్ పీటర్స్ బాసిలికా అని ఉంటుందన్నమాట. యేసుక్రీస్తుకి ఒక శిష్యుడుంటారు పీటర్ అని. ఆ పీటర్ చనిపోయినాక ఇక్కడే సమాధి చేశారన్నమాట. దాని మీద ఇది కట్టారు. ఇప్పుడున్న పోప్ గూడా ఇందులోనే ఉంటారు. రోమ్‌లో ఉంటుందిది. సెయింట్ పీటర్స్ బాసిలికా అని. దానికెళ్ళి పోప్ దగ్గర పోప్ ఏదో క్లాస్ చెబుతుంటే అది వింటారు. తర్వాత ఇంకో చర్చికెళ్తారు. ఆ చర్చికెళ్ళి ప్రార్థన చేసి బయటకొస్తారన్నమాట. బయటకొస్తే ఆ గ్యారీ ఆ చర్చిలో నుండి ఒకడు దొంగతనం చేసుకొస్తాడు. ఒక సిలువని. ఆ సిలువేంది చెక్కతో బాగా నగిషీగా చెక్కుందన్నమాట. అది చూపిస్తాడు ఈ రిచర్డ్‌కి. చూడు నేను ఎక్కడి నుండి తెచ్చావు అని అడుగుతారన్నమాట. ఎక్కడి నుండి తెచ్చావంటే ఈయనుండి ఓహ్! అదా చర్చ్‌లో కన్ఫెషన్ రూమ్ ఉంది గదా! అక్కడి నుండి దొంగతనం చేశాను. కన్ఫెషన్ రూమ్ అంటే ఆడ ఫాదర్ కూర్చుంటాడు ఒక సైడు, ఇంకో సైడు ఎవరో ఒకరు కూర్చొని వాళ్ళు చెబుతూ ఉంటారనమాట. నేను అలా దొంగతనం చేశాను, లేకపోతే నేను ఆ మర్డర్ చేశాను ఇది, ఇది. అంటే సరే నువ్వు ఎన్ని డాలర్లు ఇవ్వు అని చెప్పి నీకు ఆ పాపం పోయిద్ది. ఈ విధంగా చెబుతుంటారు. అక్కడి నుండి దొంగతనం చేశానంటారు. వెంటనే ఈ రిచర్డ్ ఉండి నువ్వు చర్చ్ నుండి ఎలా దొంగతనం చేస్తావు? అది దేవుడి ప్లేసు అని అది తీసుకెళ్ళి అక్కడ పెట్టంటారనమాట. అనంగానే గ్యారీ తిడతారనమాట. "నువ్వా నాకు జెప్పేది? నువ్వు పుస్తకం దొంగతనం జేయలేదా? నువ్వు పెద్ద హిపోక్రైట్‌వి. అంటే ఆహ్, నువ్వు పాటించవు గాని నువ్వు నీతులు చెబుతున్నావా నాకు?" అంటారనమాట. అనంగానే ఈ రిచర్డ్ అంటారనమాట. "నేను దొంగతనం జేశాను. కానీ ఎక్కడి నుండి జేశాను? ఒక వ్యాపారస్తుడి నుండి జేశాను. కానీ నువ్వు పవిత్రమైన చర్చి నుండి జేస్తున్నావు. అది తప్పంటారనమాట." ఎవరు చెప్పారు చర్చ్ అనేది పవిత్రమైంది? చర్చిలో ఇంకా పెద్ద వ్యాపారం జరిగిద్ది. వాళ్ళింకా ఎక్కువ డబ్బు సంపాదిస్తుంటారు. ఆ వ్యాపారస్తుడు కనీసం ధర్మంగా బతుకుతున్నాడేమో అంటాడు గ్యారీ. అనంలోనే ఇద్దరి మధ్య వాదోపవాదాలై చివరికి రిచర్డ్ బతిమిలాడతారనమాట. కనీసం నా కోసం దయచేసి ఆ సిలువను తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టంటారు. సరే నీ కోసం పెడతానని చెప్పి గ్యారీ తీసుకెళ్ళి ఆ సిలువను మళ్ళీ ఆ చర్చిలో పెట్టొస్తాడనమాట. ఇంకా రాత్రి పూట ఈయన అనుకుంటూ ఉంటాడనమాట. నేను కపట వ్యక్తినా? నేను పాటించడం లేదు. నేను దొంగతనం చేశాను పుస్తకాన్ని. కానీ నేను గ్యారీకి చెబుతున్నాను నీతులు. నువ్వు దొంగతనం చేయకూడదని. నాకా హక్కు లేదు. మనం పాటించింది మనం ఎప్పుడు వేరే వాళ్ళకి చెప్పకూడదు. అని ఇంకా ఆయన సరే ఆహ్, అని జెప్పి అంతలోకి గ్యారీ చెబుతాడనమాట. నువ్వు మాత్రం పుస్తకాన్ని తిరిగియ్యగాకు. నువ్వు ఆ పుస్తకంలో నేర్చుకున్న పాటలన్నీ పాడుతున్నావు గదా! చాలా మందికి నచ్చుతున్నాయి. కాబట్టి దయచేసి పుస్తకం వెనక్కి తిరిగియద్దంటారు. సరే అని జెప్పి ఈయన కొన్నాళ్ళు నేర్చుకుంటారు. ఆ పుస్తకంలో వీలైనంత నేర్చుకొని ఆ రోమ్ నుండి బయటికెళ్ళే రోజు ఎళ్లి పుస్తకాన్ని మళ్ళీ ఆహ్, బుక్ స్టోర్‌కెళ్ళి ఆ పుస్తకాన్ని ఎక్కడి నుండి తీశారో అక్కడ పెట్టేసి వచ్చేస్తారనమాట. దాని తర్వాత టైబర్ నది ఉంటుందక్కడ రోమ్‌లో. ఆ టైబర్ నది మీద కూర్చొని ఆయన ఆహ్, ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇట్లా ప్రవాహాల్లో నీటి ప్రవాహం దగ్గర కూర్చొని దాన్ని చూస్తూ ఆలోచించటం ఈయనకి అలవాటనమాట. అలా టైబర్ నదిని చూసి ఆయన ఎన్ని తరాలు మారుంటాయి ఈ నది ఒడ్డున. ఈ నది ఒడ్డున ఎంతో మంది పుట్టుంటారు. ఎంతో మంది చనిపోయారు. ఇక్కడ ఎన్నో పెద్ద పెద్ద కోటలు కట్టారు. అయన్నీ శిథిలాలుగా మారిపోయినాయి. కానీ ఈ నది మాత్రం అలాగే ప్రవహిస్తూనే ఉంది అని ఆలోచిస్తారన్నమాట. తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్ అనే
క్రైస్తవ మతంలో ఈయన ఒక గొప్ప సాధువు అనమాట. ఇది మన చాలా మంది వైష్ణవ ఆచార్యులు గూడా ఈయన మెచ్చుకున్నారు. ఈయనలో చాలా మంచి గుణాలున్నాయని. ఈయన ఒక బట్టల వ్యాపారికి పుట్టారనమాట. చిన్నప్పుడు బాగా డబ్బు ఉంది. బాగా విలాసవంతంగా, సౌకర్యంగా బతికారు. తర్వాత సైన్యంలో చేరారు. సైన్యంలో చేరితే వీళ్ళ దేశం వాళ్ళు, పొరుగు దేశం వాళ్ళు చేతిలో ఓడిపోయి ఈయన్ని అరెస్ట్ చేసి ఈయన జైల్లో ఏస్తారనమాట సంవత్సరం పాటు. ఆ సంవత్సరం ఈయన జీవితాన్ని మార్చేసిందనమాట. ఓహ్! నేను జీవితం అంటే విలాసవంతంగా బతకడం, ఆనందించడం అనుకున్నాను. ఆ ఒక సంవత్సరం ఆ జైల్లో ఉండేదంటే ఈయనకు అర్థమైందనమాట. జీవితం చాలా పేరని. వెంటనే బయటకొచ్చి కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఒకరోజు యేసుక్రీస్తు ఆయనకి మనసులో చెబుతారనమాట. ఈ చర్చి శిథిలావస్థకు చేరుకుంది. దీన్ని బాగు చెయ్యి అని. సరే అని చెప్పి ఆయనెళ్లి బాగు చేపిస్తూ ఉంటాడు ఆ చర్చిని. అప్పుడు ఆయనకనిపిస్తుందనమాట. నేను బాగు చేయాల్సింది ఈ చర్చిని గాదు. ఈ క్రైస్తవ మతంలో ఉన్న పునాదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాళ్ళందరూ ఆహ్, దాన్ని క్రైస్తవ మతాన్ని ఉద్ధరించాలి. ఈ ఒక్క చర్చిని గాదని జెప్పి ఆయన ప్రచారం చేయటం మొదలుపెడతాడనమాట. కావాలనుకోని ఆయన పేదరికంలో ఉండటం, వాళ్ళ అమ్మా, నాన్న ఇచ్చిన డబ్బులన్నీ స్వీకరించకుండా వినయంగా, భక్తిగా ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉంటారాయన. చిన్నప్పుడు ఆయనకి ఈ కుష్టు రోగులుంటారు గదా! కుష్టు రోగాలకి ఏళ్ళన్నీ పోతాయి. ఆ కుష్టు రోగం ఉన్న వాళ్ళని చూసి దూరంగా వెళ్ళేవారాయన. ఎప్పుడైతే ఈయన ఈ భక్తి భగవంతుడితోటి సేవ చేయటం మొదలుపెట్టారో, ఆ కుష్టు రోగ వ్యక్తుల్ని ఆయన ఆలింగనం చేసుకొని వాళ్ళ చేతిని ముద్దు పెట్టుకుంటాడనమాట. ఆ విధంగా సెయింట్ ఫ్రాన్సిస్ పుట్టిన ప్రదేశం అసిస్సీ అని ఉంటుంది. అసిస్సీకెళ్ళొస్తారు ఈళ్ళిద్దరూ. రిచర్డ్ ఆహ్, గ్యారీ. తర్వాత నేపుల్స్ అని ఇది గూడా ఇటలీలోనే ఉంటుంది. ఆ ఊరెళ్తారు. అక్కడ కొన్ని రోజులుంటారు. తర్వాత పాంపెయి అని ఉంటుంది. ఈ పాంపెయి అనే ఊరేందంటే, ఇదొక పెద్ద పర్వతం ఉంటుంది. మౌంట్ వెసువియస్ అని. ఇది అగ్నిపర్వతం. ఈ పర్వతం కిందుండిద్దనమాట. ఈ పాంపెయి అనే పెద్ద నగరం. ఆ నగరంలో వాళ్ళందరూ రాత్రి పడుకుంటారు పాపం. పడుకొని పొద్దున్నే లేసి మన పనులు మనం జేసుకుందాం. కల్లాపి జల్లుకోవాలి, ముగ్గులేసుకోవాలి. ఆ విధంగా పడుకుంటారు. రాత్రికి రాత్రే అగ్నిపర్వతం బద్దలైద్దనమాట. బద్దలై వాళ్ళు నిద్రలోనే ఉంటారు. ఆ లావా అంటే ఏంది? రాయి గనక నీరులా మారితే దాన్ని లావా అంటారు. మనం బంగారాన్ని కరిగిస్తే నీరులా అయిద్ది. అలాగే రాయిని గూడా ఎక్కువగా కరిగిస్తే అది గూడా నీరులో అయిద్ది. ఆ లావా బయటకొచ్చి ఆ ఊరు మీద పడిద్దనమాట. నిద్రలో ఉన్నోళ్ళు నిద్రలోనే చచ్చిపోతారనమాట. వాళ్ళందరూ రాళ్ళుగా మారిపోతారు. వాళ్ళ శరీరంలోకి లావా ఎళ్ళిపోయి వాళ్ళందరూ రాళ్ళులా తయారైపోతారు. ఇట్లా ఎక్కడున్నోళ్ళు అక్కడే రాళ్ళుగా ఈడ చూడండి వరుసగా పడుకొనున్నారు ఒక గదిలో పాపం. 7, 8 మంది. ఎట్ట పడుకున్నోళ్ళు అట్లాగే ఉండిపోయారు. లాస్ట్‌లో ఒకాయనున్నాడు లేవబోతున్నాడు. ఆయనో, ఆమో మరి. సగం లేచాడు అంతలోకి ఆ లావా ఆయన మీదకెళ్ళిపోయింది. ఇంక అలాగే నీలెక్కిపోయాడు. సో, ఈ విధంగా ఈ పాంపెయిలో ఇప్పుడు గూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ శిథిలాలు. ఎలా మనుషుల మీదుగా లావా ఎళ్ళిపోయి వాళ్ళందరూ రాళ్ళుగా మారిపోయారని. అది జూసి ఈయనకి అనిపించిందనమాట. ఇదే సమయం. మనమెప్పుడు భక్తి జేయటానికి రేపు జేద్దాం, ఎల్లుండి జేద్దాం, వచ్చే సంవత్సరం జేద్దాంలే, ఉల్లిపాయలు మానేద్దామంటే, ఏ మానేయొచ్చులే ఇంకా కొన్నాళ్ళుంది గదా! లేకపోతే యాత్రలకెళ్ళాలంటే ఎళ్ళొచ్చులే. ప్రోగ్రామ్ ఉంది ప్రతి వారం ఒక ప్రోగ్రామ్ ఉంది. ప్రోగ్రామ్‌కి రమ్మంటే, ఇప్పుడే ఏముందిలే ఇంకా టైం ఉంది గదా! అని మనం ముందుకు వాయిదా వేస్తూ వెళ్తామనమాట. కానీ ఎవరికి తెలుసు సావెప్పుడొస్తుందో. ఆ పాంపెయి అనే నగరంలో ఉన్న వాళ్ళెవరూ ఆలోచించలేదు. ఆ రాత్రే వాళ్ళకి చివరి రాత్రని. ఒకరు గాదు, ఇద్దరు గాదు, వేలు లక్షల మంది. వాళ్ళు పడుకున్నారు అందరిలాగే మనం రేపు లేసి మన పనులు మనం జేసుకుందామని. కానీ లేవనే లేవలేదు. సో, ఇది ప్రతి ఒక్కరికి ఏ క్షణంలోనైనా ఎవరికైనా విపత్తు రావచ్చు. యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే మనకి మెడికల్ రిపోర్ట్ రావచ్చు. ఆ మెడికల్ రిపోర్ట్‌లో చెబుతాడు డాక్టరు ఇంకా నీకు 10 రోజులే ఉందని.
ఏదైనా జరగచ్చు ఎవరికైనా. కాబట్టి వాయిదా వేయకూడదు. భగవంతుడితోటి మన సంబంధం ఏర్పరుచుకునే దాన్ని వాయిదా వేయనే వేయకూడదు. ఎందుకంటే ఈ అవకాశం పోయిందనుకోండి, మళ్ళీ మనం భగవద్భక్తుల్ని కలుస్తామో లేదో తెలియదు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి జ్ఞానోదయం అనే మార్గాన్ని ఎందుకు వాయిదా వేసుకోవాలి? వాయిదా వేయకూడదు. ఎప్పుడైనా మరణం రావచ్చని పాంపే అనే నగరం నుండి నేర్చుకున్నారనమాట ఆయన. తర్వాత బ్రిందిసి అనే ఇటలీలో ఒక ఊరు ఉంది. ఆ ఊరు వెళ్తారు. తర్వాత ఇటలీ నుండి గ్రీస్‌కి వెళ్తారనమాట. గ్రీస్‌కెళ్ళి అక్కడ కోర్ఫు అనే ఒక ద్వీపం ఉంటుందన్నమాట. ఇది దూరం నుండే తీసిందనమాట. ఆహ్, దానివల్ల ఆహ్, మనకి ఇది ఓ చిన్నది కావాలండి. ఇది చిన్నది కాదు పెద్దదిది. ఆహ్, ఆడికెళ్ళి ఆ ద్వీపంలో ఒక దానిమ్మ చెట్టు కింద కూర్చొని భగవద్గీత, టావో, టావో అంటే యూదుల యొక్క మత గ్రంథం, బైబిల్ ఇవన్నీ చదువుతారనమాట. దాని తర్వాత ఏథెన్స్ వెళ్తారు. ఏథెన్స్ అనేది గ్రీకు దేశానికి, గ్రీస్ దేశానికి రాజధాని. మనకి ఢిల్లీ ఎలాగో వాళ్ళకది. ఆ ఏథెన్స్‌లో పోలీసులందరూ మెషిన్‌లు గన్ పట్టుకొని తిరుగుతూ ఉంటారనమాట. అది చూసి భయపడతారు ఈళ్ళు. భయపడి అరే! ఇప్పుడేంది రోడ్డు మీద పడుకునేవాళ్ళు ఈళ్ళు. డబ్బులు లేవు గదా! రోడ్డు మీద బతుకోవటం, లేకపోతే ఎవరన్నా చర్చి గాని ఏదన్నా ఓపెన్ చేస్తే అందులో పడుకోవటం ఇలా చేసేవాళ్ళు. ఇప్పుడు ఈడ ఇలా పడుకుంటే ఈ పోలీసులొచ్చి మెషిన్ గన్‌తో చంపినా చంపుతారని చెప్పి యూత్ హాస్టల్‌లో పడుకుందామని డిసైడ్ చేస్తారు. హాస్టల్‌లో చేరాలంటే డబ్బులు కావాలి. డబ్బులు లేవు వీళ్ళ దగ్గర. మరి డబ్బులు ఎలాగా అని చెప్పి మన దగ్గర ఏముంది వట్టి శరీరమే ఉంది. ఇంకేమి లేవు వాళ్ళ దగ్గర. సరే శరీరంలో ఉన్న బ్లడ్ అమ్ముకుందాం. రక్తదానం కాదు రక్తం అమ్ముకుందాం అని చెప్పి ఒక హాస్పిటల్‌కెళ్తారు. హాస్పిటల్‌కెళ్తే వాళ్ళు పెద్ద పెద్ద సూదులు గుచ్చి, పెద్ద పెద్ద సిరంజిల నుండల రక్తం లాగుతారనమాట ఈళ్ళకి. అసలు వినపట్టల్లా మాది ఎందువల్ల మిగతా వాళ్ళకి వినిపిస్తుందా అండి? వినపడుతుంది ప్రభు. ఆ! వినపడుతుంది ప్రభుజీ. ఆపి మళ్ళీ పెట్టినా కానీ వినపట్టల్లా సరిగ్గా. ఏమి నొక్కానో తెలియదు. సౌండ్ పెద్దది చేసుకోండి. పెట్టా ఉండవరకు. సరే అయితే. ఈళ్ళు ఇంకా రక్తదానం చేద్దాం అని ఎళ్తారనమాట. రక్తదానం చేసి ఇక ఈళ్ళకి ఒక్కసారిగా కళ్ళు బైరలు గమ్ముతాయి. అంత రక్తం తీస్తారాళ్ళు. బైర్లు గమ్మి ఇంకా అక్కడ కూర్చోబెట్టి ఆరెంజ్ జ్యూస్ ఇచ్చి ఈళ్ళకి కొంచెం సేపు ఆగి అప్పటికి బాగుంటే అప్పుడు బయటకు పంపుతారనమాట. ఆ చెయ్యి నొప్పి పుడుతుంటే ఈ చెయ్యి పట్టుకొని ఈ గ్యారీ, రిచర్డ్ ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఎదురుగా స్విట్జర్లాండ్ నుండి వచ్చిన ఒక అబ్బాయి ఆహ్, పియానో ఒకటి పట్టుకొని ఉంటాడు. తర్వాత ఫ్రాన్స్ నుండి వచ్చిన ఒక అబ్బాయి గిటార్ పట్టుకొని ఉంటారనమాట. ఇది పియానో, ఇది గిటారు 2 మనకు ఒకలాగే ఉంటాయి. కానీ వేరంటయ్యి. ఈళ్ళిద్దరు వాళ్ళు కూడా రక్తదానం చేయడానికే వచ్చారు. రక్తదానం కాదు రక్తం అమ్ముకోవడానికొచ్చారు. వాళ్ళు కూడా చెయ్యి పట్టుకొని బాధగా కూర్చొని ఉంటారు. వీళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారనమాట. ఈయన దగ్గర హార్మోనికా ఉంది. వాళ్ళ దగ్గర పియానో ఉంది, గిటార్ ఉంది. ఇక అందరికి అర్థమైద్దనమాట. ఇప్పుడు మనం బయటికెళ్ళి ఒక మ్యూజిక్ బ్యాండ్‌గా తయారై మొత్తం అని ఇక నా ఫ్రెంచ్ బాయ్ ఏమో ఫ్రెంచ్ నుండి వచ్చాడు కదా! ఆ అబ్బాయి ఏమో గిటారు, ఆ స్విట్జర్లాండ్ నుండి వచ్చిన అబ్బాయి పియానో, ఈయన హార్మోనికా ఈళ్ళు వాయిస్తూ, పాడుతూ ఉంటారనమాట బజార్‌లో ఏథెన్స్‌లో. ఈ గ్యారీ ఉన్నారు గదా! ఆయనేమో ఆయన తల టోపీ తీసి, అందులో ఆయన జేబులో నుండి 2, 3 నాణేలేసి ఎగరేస్తూ ఉంటాడు. జనాలందరూ వచ్చి వాళ్ళకి బాగా నచ్చిద్దనమాట ఈ పాటలు. బాగా నచ్చి అందరూ వచ్చి వాళ్ళు డబ్బులేస్తా ఉంటారు అందులో. ఒక 2, 3 గంటల్లోనే ఆ టోపీ నిండిపోయిద్ది. అన్ని డబ్బులొస్తాయి. ఇయన్నీ వాళ్ళ నలుగురు పంచుకొని, నలుగురు యూత్ హాస్టల్‌లో చేరతారు. చేరిన తర్వాత మరుసటి రోజు గూడా నిద్రలేసి మళ్ళీ మొదలుపెడతారు. మళ్ళీ ఏథెన్స్‌లోకెళ్ళి, ఆ ఊర్లోకెళ్ళి బజార్‌లో మళ్ళీ జేస్తుంటారు. జనాలకు గూడా బాగా నచ్చిద్ది ఈళ్ళ మ్యూజిక్. నచ్చి అందరూ వందలు, వేలు మందొచ్చి డాన్స్ ఏస్తూ ఉంటారన్నమాట ఈళ్ళు పాడుతూ ఉంటే. అంతలోకి
పోలీసులు వస్తారు. పోలీసులు రాగానే అందరూ పారిపోతారు. పారిపోగానే ఇలా నలుగురిని పట్టుకొని వెళ్ళి జైల్లో వేసి వీళ్ళ డబ్బులన్నీ తీసుకొని మళ్ళీ ఇంకోసారి వేసారంటే చంపేస్తామని చెబుతారు అనమాట. సరే ఇది లాభం లేదులే అని చెప్పి ఇక నా ఏథెన్స్ వదిలేసి వీళ్ళు ఆ, క్రీట్ అనే ఒక ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపానికి వెళ్తారనమాట. ఆ ద్వీపానికి వెళ్ళి ఇది కూడా లాంగ్ డిస్టెన్స్ లో తీసిన ఫోటో. ఇది పెద్ద ద్వీపం. ఆ ద్వీపంలో ఒక పక్కన లోయలు, చెట్లు, కొండ మేకలు ఇవన్నీ ఉంటాయి. ఆడికెళ్ళి ఒక లోయ ఒక గుహ చూసుకొని ఆ గుహలో ఉంటూ ఉంటారు. గుహలో ఉండటం పొద్దున్నే లేచి ఆ, ఈ గ్యారీ ఏమో బీచ్ లోకి వెళ్ళి బీచ్ లో కూర్చొని ధ్యానం చేసేవాడు. ఈయనేమో కొండ మీదకి వెళ్ళి ధ్యానం చేసేవాళ్ళు. ఇద్దరు ధ్యానం చేసేవాళ్ళు అనమాట. ఆ ధ్యానం చేస్తూ ఉండగా ఆయనకి ఇంతకుముందు భగవంతుడి గురించి వెతకాలనుకునేవాడు. ఆ వెతకాలనుకునేది బాగా రగిలి రగిలి పెద్ద మంటలా తయారైద్ది అనమాట. నేను ఎలాగైనా సరే భగవంతుడిని అర్థం చేసుకోవాలి అని. ఇక నా విధంగా ధ్యానం చేస్తున్న సమయంలో ఆయనకి మనసులో నుండి హృదయంలో ఒక చిన్న స్వరం వినిపిస్తుంది అనమాట. నువ్వు గో టు ఇండియా, నువ్వు భారతదేశానికి వెళ్ళు, అక్కడ నీకు అంతవరకే అనిపిస్తుంది. ఈయనకు అనిపిస్తుంది నేను భగవంతుడి గురించి నేర్చుకోవాలి 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 అనుకుంటుంటే లోపల నుండి గో టు ఇండియా అని వినబడింది, భారతదేశానికి వెళ్ళని. సరే అని చెప్పి ఈయన కాసేపు ధ్యానం చేసి ఆ గుహ దగ్గరకు వస్తారనమాట. గుహ దగ్గరకు వస్తే ఆ గుహలో ఈ ఆ గుహ దగ్గరికి ఈయన కూడా వస్తాడు, గ్యారీ కూడా. ఆయన కూడా బీచ్ లో మెడిటేషన్ చేసాడు. ఆయన వచ్చారుగానే ఈ రోజు ఒక వింత జరిగిందంటారు. నాకు జరిగిందంటారు. ఏమి జరిగిందంటే నాకు లోపల నుండి ఒక స్వరం వినబడింది అంటారు. ఏమి వినబడిందంటే గో టు ఇజ్రాయెల్, గ్యారీకి నువ్వు ఇజ్రాయెల్ వెళ్ళని వినబడిద్ది అనమాట. అనగానే ఇక ఈయనకి బాధ కలిగింది. అయ్యో, నువ్వు ఇజ్రాయెల్ అని వచ్చింది, నాకు గో టు ఇండియా అని వచ్చింది, భారతదేశం వెళ్ళమందని. అనగానే ఇక నీ గ్యారీ ఉండి నువ్వు భారతదేశానికి ఎలా వెళ్తావు, ఇప్పుడు మనం ఉన్నది ఇక్కడ గ్రీకులో, గ్రీసులో. భారతదేశానికి గ్రీస్‌కి మధ్యలో ఎన్నో దేశాలున్నాయి. ఇందులో చాలా ఎడారులు ఉంటాయి. అవన్నీ దాటి వెళ్ళాలి. నువ్వు దైవాన్వేషణకి వెళ్తా అనుకుంటున్నావు. కానీ అది ఆత్మహత్య చేసుకోవటం. ఎక్కడ చనిపోతావో ఎవరికి తెలుసు. కాబట్టి నా మాట విని నాతో పాటు ఇజ్రాయెల్ రా. అక్కడికెళ్ళి ఇద్దరం ఏదో ఒక పని చేసుకొని కొంత డబ్బు సంపాదిద్దాం. తర్వాత ఆ డబ్బుతోటి ఇద్దరం కలిసి ఇండియా వెళ్దాం అంటారనమాట. కానీ రిచర్డ్ అంటారనమాట, లేదు లేదు, నాకు గో టు ఇండియా అని చెప్పింది భగవంతుడి యొక్క పిలుపు అని నేను నమ్ముతున్నాను. నేను దాన్ని ఆలస్యం చేయను. నేను వెళ్ళాల్సిందే అంటారనమాట. ఇకన వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి పుట్టిన కాడ నుండి ఒకటే స్కూలు, ఒకటే కాలేజీ కలిసి తిరిగారనమాట. మొట్టమొదటిసారి విడిపోవాలి. ఈయనేమో ఇజ్రాయెల్ వెళ్తున్నారు, ఆయనేమో ఇండియా వెళ్తానన్నారు. ఇకనిద్దరు కన్నీళ్లతోటి వీడ్కోలు చెప్పుకొని ఈయన బయలుదేరతారనమాట. ఈయన బయలుదేరి ఆయనేమో ఇజ్రాయెల్ వెళ్ళిపోతారు, గ్యారీ. ఈయన ఇండియా వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే టర్కీని దాటాలి. గ్రీస్ నుండి ఇండియా రావాలంటే మధ్యలో టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇవన్నీ వస్తాయి. సో ఆయన టర్కీ వెళ్ళాలి అని అనుకుంటారన్నమాట. చాలా మంది వచ్చి భయపెడతారు. నువ్వు టర్కీ వెళ్తావా? టర్కీ సంగతి తెలుసా నీకు? టర్కీలో దొంగలు ఉంటారు. నువ్వు గనక రక్తదానం చేయాలని హాస్పిటల్కి వెళ్ళావంటే నిన్ను కట్టేసి ఒంట్లో ఉన్న రక్తం అంతా తీసుకొని శవాన్ని సముద్రంలో పడేస్తారు. 1 లీరా వాళ్ళ రూపాయలు అన్నమాట. 1 లీరా కోసం చంపేస్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళు దౌర్భాగ్యులు వాళ్ళు. సో నువ్వు వెళ్ళొద్దు అని చెబుతారనమాట. ఈయన మాత్రం లేదు, నేను ఇండియా వెళ్ళాల్సిందే. నాకు ఆ హృదయంలో భారతదేశానికి వెళ్ళు అనేది దేవుని యొక్క పిలుపు అని నేను నమ్ముతున్నాను. నేను ఆలస్యం చేయను. నేను వెళ్ళాల్సిందే అంటారనమాట. అందరూ వద్దు వద్దు అని చెబుతుంటారు. చివరికి ఇద్దరు వస్తారు, జెఫ్ అని, రామ్సే అని. ఒకళ్ళు అమెరికా నుండి, ఇంకొకళ్ళు ఆస్ట్రేలియా నుండి. వాళ్ళిద్దరు కూడా ఇలాగే తిరుగుతూ ఉంటారు. వాళ్ళుండి సరే మేము వెళ్ళాలనుకుంటున్నాం రా, మనం ముగ్గురం కలిసి వెళ్దాం అంటారు. సరే అని చెప్పి వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళు కూడా ఈ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర కూడా అలా కార్లు ఆపి అవి ఇవి నడిచి చివరికి ఆ టర్కీ బోర్డర్ ఉండే ఒక ఊరెళ్ళి ఆ ఊర్లో టర్కీ ఇది హై కమిషన్ ఆఫీస్ ఉంటుంది కదా,
అక్కడికి వెళ్ళి అడుగుతారు అనమాట బోర్డర్ ఓపెన్ అయ్యి ఉందా అని. ఎందుకంటే ఆ సమయంలో కలరా ఉంది టర్కీలో. టర్కీ నుండి వేరే దేశానికి ఎవరిని తీసుకోవట్లేదు. ఎందుకంటే కలరా మా దేశాలకు కూడా వచ్చిందని. బోర్డర్ ఓపెన్ అయిందంటే ఓపెన్ అయింది అంటారు వాళ్ళు. సరే అని చెప్పి ఇలా ముగ్గురు కలిసి గ్రీక్ బోర్డర్ దగ్గరికి వెళ్తారు, గ్రీస్ బోర్డర్ దగ్గరికి. వెళ్ళగానే అక్కడ అందరు గ్రీక్ సైనికులు ఉంటారు, వాళ్ళందరిని అడుగుతారు. ఆ, మేము టర్కీ వెళ్ళాలని. బోర్డర్ క్లోజ్డ్ అంటారు వాళ్ళు, బోర్డర్ మూసేయబడింది అనగానే వీళ్ళు ఇంకా అట్లా ఎట్లా అండి, మేము ఇప్పుడే హై కమిషన్ ఆఫీస్కి వెళ్ళి వచ్చాం, వాళ్ళందరూ ఓపెన్ అయ్యి ఉందని చెప్పారంటే సరే వెళ్ళి ఇమిగ్రేషన్ ఆఫీసర్ని కలవమంటారు. ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఆయన అప్పుడు దాకా ఉన్నాడు, అప్పుడే వస్తాడు అనమాట ఒక చిన్న హోటల్ నుండి. ఏం కావాలి మీకు అంటాడు. మేము టర్కీ వెళ్ళాలంటాం అంటారు వీళ్ళు. అనగానే బోర్డర్ క్లోజ్డ్ అంటాడు. ఇప్పుడే మేము హై కమిషన్ ఆఫీస్కి వెళ్ళి వచ్చాం, వాళ్ళు ఓపెన్ అయి ఉందని చెప్పారంటారు వీళ్ళు. అనగానే మీకు ఏమన్నా పిచ్చా, మీరు అక్కడికి వెళ్తే చచ్చిపోతారు, కలరా అంటే తెలియదా మీకు, కలరా వచ్చింది అక్కడ, అక్కడ జనాలందరూ చచ్చిపోతున్నారు, అటువంటి దేశంలోకి వెళ్తారా, మీరు చచ్చిపోవాలనుకుంటున్నారా అంటారు. వీళ్ళుండి మేము వెళ్ళాలనుకుంటున్నాం అంటారు. వెళ్ళాలనుకుంటున్నాం అనగానే ఆయనకి కోపం వచ్చింది అనమాట. కోపం వచ్చి 2 నిమిషాలు అప్పటికే సూర్యాస్తమయం అవుతుంది, చీకటి పడుతుంది అనమాట. ఇకన 2 నిమిషాలు సమయం ఇస్తారా, నేను వెళ్ళిపోతున్నాను, నా డ్యూటీ అయిపోయింది, మీరు డిసైడ్ చేసుకోండి, అక్కడికి వెళ్ళారంటే చచ్చిపోతారు, అక్కడ కలరా ఉంది, ప్రశాంతంగా వెళ్ళి మీరు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి ఆ, అనగానే వీళ్ళు 2 నిమిషాల్లో చెబుతారనమాట, లేదు మేము వెళ్ళాలనుకుంటున్నామని. సరే గేట్లు తీయమంటారు. గేట్లు తీసి పోండి, మీరు చచ్చిపోతారు, మీరు బతకరు, మిమ్మల్ని బాగు చేసేవాడు ఎవరు లేరని. ఇక మేము వెనక్కి తీసుకోము, ఎందుకంటే ఒకసారి ఈ గేట్ దాటారంటే మీరు కలరా ఉన్న దేశానికి వెళ్ళారు, ఆ దేశం నుండి ఈ దేశంలోకి ఎవరు రాలేరు, మీరు ఒక అడుగు పెట్టారు, ఇక లాభం, ఇక మీరు వెనక్కి రారు, వెళ్ళిపోండి అని చెప్పి పంపిస్తాడు అనమాట. ఈ టర్కీ బోర్డర్ కి గ్రీక్ బోర్డర్ కి టర్కీ బోర్డర్ కి మధ్యలో నో మ్యాన్స్ ల్యాండ్ అని ఉంటుంది. నో మ్యాన్స్ ల్యాండ్ అంటే అది ఎవరిది కాదనమాట. మనకి 2 ఇళ్ళు కట్టుకున్నారు అనుకోండి, 2 ఇళ్ళ మధ్యలో కొంచెం వదిలేస్తారు కదా స్థలం, అది ఆ ఊరికే వదిలేస్తారు. అట్లాగే గ్రీకు దేశానికి టర్కీ దేశానికి మధ్యలో కూడా ఒక 4 కిలోమీటర్ల వెడల్పు ఉన్న స్థలాన్ని వదిలేశారనమాట. దాన్ని నో మ్యాన్స్ ల్యాండ్ అంటారు. అది ఎవరు ఉండరు, అది ఏ దేశానికి కాదు, వీళ్ళది కాదు, వాళ్ళది కాదు. ఈయన చెబుతాడనమాట ఇమిగ్రేషన్ ఆఫీసరు, మీరు ఆ నో మ్యాన్స్ ల్యాండ్ లోకి వెళ్ళారు. మామూలుగా అయితే జనాలు తిరుగుతుంటారు ఆడ, ఇప్పుడు ఆ కలరా వచ్చింది కదా, ఎవరు ఉండరాట ఆ రోడ్ లో. సో అదంతా ఆడన్ని విషపూరితమైన సర్పాలు తిరుగుతూ ఉంటాయి, అలాగే ఆకలి కొన్న తోడేళ్ళు ఉంటాయి. మీ ఇష్టం, మీ బతుకు అయిపోయిందిలే అని వాళ్ళు గేట్లు వేసేస్తారనమాట. అప్పుడప్పుడే చీకటి మొదలవుతుండేది. దూరం ఒక 20-30 అడుగుల దూరంలో ఒక పాము వెళ్తూ కనబడింది. ఇక నడుస్తూ వెళ్తూ ఉంటారనమాట. నడుస్తూ ఆ చీకట్లో నడుస్తూ వెళ్తూ ఉంటే ఆ దూరంలో ఒక పుర్రె కనబడిద్ది. ఇక సరే అని ఎంత నడిచినా గానీ అది వెళ్తూనే ఉన్నారు. 4 కిలోమీటర్లు నడవాలి ఆ రాత్రి పూట. ఆడ తోడేళ్ళు ఇవన్నీ ఉంటాయి. నడిచి నడిచి ఇంకా ఎప్పటికి ఇది అవదా అనుకున్న సమయానికి లైట్ కనబడిద్ది అనమాట దూరంగా. అమ్మయ్య అని చెప్పి నడుచుకుంటూ వెళ్తే అది టర్కీ బోర్డర్ అన్నమాట. ఆ టర్కీ బోర్డర్ దగ్గర ఒక ఆయన సిగరెట్ తాగుతూ ఉంటాడు. వీళ్ళు వెళ్ళి మేము టర్కీలోకి రావాలి అని పాస్పోర్ట్ చూపిస్తారనమాట. వాడుండి బోర్డర్ క్లోజ్డ్ అంటాడు. వీళ్ళ గుండె ఆగిపోయింది అనమాట. వెనకాల వీళ్ళు తీసుకోరు, గ్రీకు దేశానికి వెళ్ళలేము, వీళ్ళేమో బోర్డర్ క్లోజ్ అయింది అంటున్నారు. ఆ నో మ్యాన్స్ ల్యాండ్ లోనే తోడేళ్ళు పాములు ఇవి ఉంటాయి, ఆడా బతకలేరు. ఏంది మన పరిస్థితి అనుకొని ఇంక మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు, మేము లోపలికి రావాలని. వాళ్ళకి ఒకటే మాట అనమాట, బోర్డర్ క్లోజ్డ్ అని, ఇంకేం మాట్లాడదు. ఇంక చివరికి కాసేపటికి ఇంకొక ఆయన వస్తాడు, వాళ్ళ పైన ఆయన అడుగుతారు అనమాట, మేము టర్కీలోకి రావాలనుకుంటున్నామని. ఆయన కూడా అదే చెబుతాడు, బోర్డర్ క్లోజ్డ్ అని. వీళ్ళు మళ్ళీ మళ్ళీ లేదు, మేము హై కమిషన్ ఆఫీసులో అడిగాము, బోర్డర్ ఓపెన్ అయింది అన్నారు అని మళ్ళీ మళ్ళీ అడిగితే చివరికి సరే అని లోపలికి తీసుకెళ్ళి ఒక రూమ్ లోకి తీసుకెళ్ళి వీళ్ళ బట్టలన్నీ ఇప్పించి అండర్వేర్ మీద నిలబెట్టి వీళ్ళ బట్టలు, పాస్పోర్టు, డబ్బులు అన్నీ తీసుకెళ్తారనమాట. వీళ్ళ చలిలో వణుకుతూ ఉంటారు. దీనికంటే ఆ నో మ్యాన్స్ ల్యాండే నయ్యం,
అక్కడ కనీసం బట్టలు ఉన్నాయి మన ఒంటి మీద అనుకుంటారనమాట. అనుకొని ఇంక చివరికి అలాగే ఒక అరగంట తర్వాత తిరిగి వస్తాడు. ఒక అరగంట తర్వాత తిరిగి వచ్చి వీళ్ళ బట్టలు, వీళ్ళ వస్తువులు, బ్యాగులు అన్ని చెక్ చేయటానికి తీసుకెళ్లారు అనమాట. అన్ని తిరిగిచ్చి వెల్కమ్ టు ద గ్రేట్ కంట్రీ ఆఫ్ టర్కీ అంటాడనమాట. టర్కీ అనే గొప్ప దేశానికి స్వాగతం మీ అందరికీ అంటారు. అనగానే వీళ్ళందరూ సరే సరే ఇస్తాన్బుల్ ఎలా వెళ్ళాలో ఆ దారి చెప్పి సాగు అని అడుగుతారనమాట. అనగానే మట్టి రోడ్డు ఉండేది, దీన్ని పట్టుకొని వెళ్తే ఇస్తాన్బుల్కి వెళ్ళొచ్చు అని చెబుతారనమాట. ఆ విధంగా వాళ్ళు ఆ టర్కీలోకి వెళ్ళి ఆ ఇస్తాన్బుల్కి వెళ్తారనమాట. ఆ విధంగా భగవంతుడిని అన్వేషించాలని చెప్పి ఐరోపా నుండి ఇండియా రావడానికి ఆయన పడ్డ కష్టాలు ఒక చిన్న మచ్చు తునకన్నమాట. ఇది ఇంకా ముందు ముందు ఎన్నో కష్టాలు వస్తాయి. అవన్నీ నెట్టుకొని ఇండియాకు వచ్చింది కేవలం భగవంతుడు ఎవరు అని తెలుసుకోవడం కోసం. మనం యాక్చువల్గా ఇండియాలోనే జన్మ తీసుకున్నాం. అందుకే మనం ఇంతకుముందు నేను భక్తి మార్గంలోకి ఎలా వచ్చానని చెప్పి చాలా మంది భక్తులతోటి మనం ఇంటర్వ్యూ తీసుకున్నాం. అందరూ అదే చెబుతారు, మీరు ఇండియాలో పుట్టారు, మీరు అదృష్టవంతులు, మీరు ఇండియాలో పుట్టారు, అదృష్టవంతులు, మేము ఇండియా రావాలంటే ఎంతో కష్టపడాలి. ఇప్పుడు వీళ్ళందరూ డబ్బులు ఉన్నాయి, వాళ్ళు అమెరికా ఫ్లైట్ లో వస్తారు. కానీ ఈ రిచర్డ్ రాధానాథ్ స్వామి మహారాజు ఎంతో కష్టపడి 6 నెలల పాటు ప్రయాణం చేసి ఇండియా చేరుకున్నారనమాట. భగవంతుడు ఎవరు, ఆయన నేను అర్థం చేసుకోవాలన్న కోరికతోటి. ఓకే, ఈయన హార్మోనికా వాయిస్తున్నప్పుడు ఒక అమ్మాయి ఈయనకి పెళ్లి చేసుకోమని ప్రతిపాదిస్తుంది. ఆ అమ్మాయి పేరేంది? ఐరినా ఇరిన్ ఇరీన్. ఐరిన్. ఈ రిచర్డ్ ఏ మతానికి చెందినవాడు ఇంతకు ముందు? యూదు మాత. యోధు మతానికి. జూయిష్ మతం, యూదు మతం. ఈయన ఏ పుస్తకాన్ని దొంగతనం చేశారు? ఈ పాటల పుస్తకం. పాటల పుస్తకం. హార్మోనికా మీద ఆ బ్లూస్ అనే పాటల్ని ఎలా పాడాలి అనే పుస్తకం అన్నమాట. గ్యారీ ఏం దొంగతనం చేశాడు? సిలువ బొమ్మ, యేసుక్రీస్తు బొమ్మ, చెక్క ఆ, బొమ్మ. సిలువ దొంగతనం చేస్తారు. సిలువ దొంగతనం చేస్తే నువ్వు వెళ్ళి తిరిగేయి అంటే, నువ్వా నాకు చెప్పేది, నువ్వు దొంగతనం చేసావుగా అంటారు. దాని నుండి ఆయన అర్థం చేసుకుంటారనమాట, మనం పాటించింది ఎప్పుడు వేరే వాళ్ళకి చెప్పకూడదు. ఈ రోమ్ అనే నగరంలో ఏ నది ప్రవహిస్తుంది? టైబర్ నది. ఒక కుష్టు రోగిని ఆలింగనం చేసుకున్న సాధువు పేరేంది? సెయింట్ ఫ్రాన్సిస్. ఫ్రాన్సిస్. ఆయన పేరు. ఏ నగరంలో లావా పడి జనాలందరూ రాళ్ళుగా మారిపోయారు? రోమా. పాంపేయి. ఈ ఊర్లన్నీ మనకు తెలియలే. మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా అటువంటి పేర్లు. కాబట్టి మనకు పావులూరు, ఇంకొల్లు ఇట్లా పేర్లు. సో ఈ ఊర్లు సడన్ గా విన్నాం కాబట్టి గుర్తుండవులే. గ్యారీకి లోపల నుండి అంతరాత్మ ఏ ఊరు వెళ్ళమని చెప్పింది? ఇండియా. ఇజ్రాయెల్. ఇజ్రాయిల్. ఇజ్రాయెల్ వెళ్ళమంది. ఈయనకి రిచర్డ్ కి ఇండియా. ఇండియా వెళ్ళమని. గ్రీకు దేశం నుండి ఏ దేశంలోకి వెళ్ళారు వీళ్ళు? టర్కీ. టర్కీ దేశానికి.
ఆ విధంగా వీళ్ళ ప్రయాణం కొనసాగుతుంది.